హాయ్ ఫ్రెండ్స్. మనం శాతవాహనులు అలాగే కాకతీయులు ఈ 2 కూడా డిస్కస్ చేద్దాం అనుకున్నాం. అలాగే ఈజీ టు హార్డ్ క్వెషన్స్ కూడా చూద్దాం అనుకున్నాం. అయితే ఈ మేడారం జాతర బిజీ వలన ఎక్కువ చేయలేకపోతున్నా. అలాగే క్వెషన్స్ కూడా కొన్ని చేసిన. సో అవి మాత్రమే ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక మిగతా క్వెషన్స్ తర్వాత టాపిక్ ఎక్స్‌ప్లనేషన్ ఇవన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. ఈ జాతర అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచే మనము ఎవ్రీడే ప్రతిరోజు ఒక టాపిక్‌ని నేర్చుకుంటూ వెళ్ళిపోదాం. కానిస్టేబుల్‌కి ఏవైతే సరిపోతాయి, జీఎస్ అయినా అర్థమెటిక్ అయినా. సో అలాగే ఎస్ఐ కూడా జిఎస్ అర్థమెటిక్ ఏవేవి మనం చదువుకోవాలి అనే ప్రతిదీ కూడా ఆ, అన్ని ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి మన ఛానల్లో. అయితే ఈరోజు ఈ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్, కాకతీయుల కాలంలో రాజమతం ఏంటి? రాజమతం. సో కాకతీయుల కాలంలో వాళ్ళు ఫాలో అయిన మతం గురించి మనల్ని అడుగుతున్నారు. సో మొదట శైవం, తర్వాత జైనం ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ మొదట జైనం, తర్వాత బౌద్ధం అన్నాడు. తర్వాత మొదట జైనం, తర్వాత శైవం, మొదట శైవం, తర్వాత బౌద్ధం. సో ఈ క్వశ్చన్లో మనం కరెక్ట్గా గమనిస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఉంది. సో వాడు మనకు సింపుల్గా ఇస్తే పెట్టని ఇలా ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మొదట జైనం తర్వాత శైవం. సో మొదట మనకు జైనం తర్వాత శైవం అన్నాడు కాబట్టి దీని గురించి మనకు సిద్ధేశ్వర చరిత్ర అనే బుక్లో వివరించడం జరిగింది. దీనిపైన కూడా ఒక క్వశ్చన్ మనకు ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ బుక్, ఎందుకంటే చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ కూడా ఇది. సో దీనిపైన ప్రశ్న వచ్చినప్పుడు ఇది ఇంకా చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాకతీయులతో ఏ రకంగానూ సంబంధం లేని శాసనం అన్నాడు. సో ఇక్కడ అందరికీ తెలిసిన శాసనం నాకు తెలిసి ద్రాక్షారామ శాసనం తెలిసి ఉంటుంది. సో ద్రాక్షారామ శాసనం గురించి ఇది మనకు ఇనంగాల బ్రహ్మిరెడ్డి వేయించడం జరిగింది. సో ఇతడు రెండవ పోలరాజు యొక్క మంత్రి. రెండవ పోలరాజు వెలనాటి చోళులతో ఎలా పోరాడిండు, అతని తర్వాత రుద్రదేవుడు ఎలా వచ్చిండు, అదంతా కూడా మనకి శాసనం తెలియజేస్తుంది. ఇది వేయించింది ఎవరో గుర్తుపెట్టుకోవాలి. ఇనంగాల బ్రహ్మిరెడ్డి ద్రాక్షారామ శాసనం. విలాస తామ్ర శాసనం వేయించింది ప్రోలయ నాయకుడు. ఇది దేని గురించి చెప్తుందంటే కాకతీయుల పతనం గురించి తెలియజేస్తుంది. ఈ కాకతీయుల పతనం గురించి తెలియజేసింది అంటే కాకతీయుల పతనం అనేది ఎప్పుడు జరిగింది? రెండవ ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి చనిపోవడం జరిగింది. సో దీని గురించి తెలియజేసేది ఈ విలాస తామ్ర శాసనం. అలాగే ఈ మాగల్లు శాసనం వేయించింది కాకతీయుల గురించి తొలిసారిగా పేర్కొన్న శాసనం మాగల్లు శాసనం. దీన్ని వేయించింది దానవర్ణుడు. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇది నాసిక్ శాసనం అనేది శాతవాహనులకు సంబంధించింది. సో ఈ నాసిక్ శాసనాన్ని వేయించింది ఎవరో మీలో ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. దీనికి సంబంధించి నేను పార్ట్ 2 చేస్తా. కాకతీయుల పైన ఇంకా కొంచెం టఫ్ క్వశ్చన్స్, అప్పుడు దీనికి సంబంధించి మీరు ఎవరు పెట్టకపోతే నేను ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ చూద్దాం. కాకతీయుల రాజలాంఛనం. సో ఇక్కడ ఆప్షన్స్ ఇలా ఇవ్వడానికి కారణం ఏంటంటే సో జస్ట్ ఫర్ మనకి ఇన్ఫర్మేషన్ గురించి ఆప్షన్స్ ఎలా పెట్టడం జరిగింది. ఫస్ట్ రాజలాంఛనం అంటే కాకది, ఇది తెలుసుకోండి ఫస్ట్. దాని తర్వాత ఇప్పుడు పేరణి నృత్యం అంటే మీ అందరికీ తెలుసు. ఏంటి పేరణి నృత్యం అంటే? అది ఒక డ్యాన్స్ ఫామ్. అంటే ఒక ఆవేశపూరితంగా చేసే డ్యాన్స్ అనమాట. యుద్ధం ముందు చేసే డ్యాన్స్ అది సైనికులు. సో ఆ డ్యాన్స్ చేసి ఒక కత్తి అందుకొని యుద్ధంలో పోతారు. సో అది ఆవేశం వచ్చిన తర్వాత. ఇది వరాహం అనేది కాకతీయుల చిహ్నం. ఈ కాకతీయ గుండన ఎవరు మరి? కాకతీయ గుండన మాగల్లు శాసనం ప్రకారం కాకతీయుల మూల పురుషుడిగా చెప్పబడాడు. సో ఏ శాసనం ప్రకారం ఎంతమంది డిస్కస్ చేసినాం? మాగల్లు శాసనం వేయించింది ఎవరు? దానవర్ణుడు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మనకు బయ్యారం చెరువు శాసనం ప్రకారం ఇంకొక వ్యక్తి ఉంటాడు. బయ్యారం చెరువు శాసనం ప్రకారం అయితే వెన్నరాజు లేదా వెన్నపుడు అంటాం, వెన్నపుడు. సో ఈ ఇద్దరు పేరు గుర్తు. కాకతీయ గుండన మాగల్లు శాసనం ప్రకారం. ఇక్కడ మా కాక అనో ఏదో రకం గుర్తుపెట్టుకోవాలండి. మాగల్లు శాసనం ప్రకారం. బయ్యారం శాసనం ప్రకారం ఈ వెన్నపుడు లేదంటే వెన్నరాజు, ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. సరైన జతి సరికాని జతి ఏది అనేది, ఇందులో ఒక్కటే రాంగ్ ఉంది, ఒక్క రాంగ్ ఏది అనేది అడుగుతున్నాడు. సో మీకు ఇది తెలుసుంటే
ఇక్కడనే ఆన్సర్ పెట్టొచ్చు. మిగతాయి చూద్దాం ఫస్ట్. బయ్యారం చెరువు శాసనం మైలాంబ వేయించింది, ఇది అందరికీ తెలిసిందే నాకు తెలిసి. చందుపట్ల శాసనం పువ్వుల ముమ్మడి. రుద్రమదేవి మరణం గురించి తెలుపుతుంది చందుపట్ల శాసనం. మోటుపల్లి అభయ శాసనం గణపదేవుడు వేయించుండు, కరెక్టే ఇది. సో ఇది దేని గురించి తెలుపుతుంది? విదేశీ వర్తకులకు సంబంధించిన అభయం, ఇక్కడ ఎటువంటి దోపిడీ జరగదని, కరెక్ట్గా కొలమానాలు అవన్నీ వాడతామని చెప్పి ఒక అభయ శాసనం. సో ఇదన్నమాట. ఈ త్రిపురాంతక శాసనం మనకు ఇందులూరి అన్నయ్య వేస్తాడు, రెండవ ప్రతాపరుద్రుని కొడుకు ఇందులూరి అన్నయ్య త్రిపురాంతక శాసనం. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ నేపథ్యంలో మనకు పై ప్రశ్నలో సరికాని చేత ఏది అంటే ఏ. ఏ ఎక్కడ ఉంది? ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇది చూడాలి. కాకతీయుల జన్మస్థలం కందాపురం అని తెలిపే తెలుగు గ్రంథం సిద్ధేశ్వర చరిత్రను రచించింది ఎవరు? సో ఇది సిద్ధేశ్వర చరిత్ర ఇంతకుముందు డిస్కస్ చేసినాం మనం, చాలా ఇంపార్టెంట్ కూడా, చాలా రిపీటెడ్ క్వశ్చన్ ఇది. సో మనకి ఇది తెలుగు గ్రంథం అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. సిద్ధేశ్వర చరిత్ర తెలుగు గ్రంథం. ఇక్కడ మనం ఏదైనా ప్రశ్న చదివేటప్పుడు అందులోనే కొన్ని ఉంటాయి ఆన్సర్స్. అదే ప్రశ్న మనకు రివర్స్లో కూడా రావచ్చు అప్పుడప్పుడు. సో అట్లా కూడా చదువుకోవాలి మనం. చూడండి క్వశ్చన్ కూడా మనం ఎలా చదవాలంటే, సిద్ధేశ్వర చరిత్ర ఇది ఎవరి గురించి చెప్తుంది? ఇక్కడ మనకు కాకతీయుల జన్మస్థలం కందాపురం గురించి తెలుపుతుంది. అలాగే ఇది ఏంటి? తెలుగు గ్రంథం. దీన్ని రచించింది ఎవరు? కాసే సర్వప్ప. సో ఆ రోజున్న మనకు ఆర్థిక మత సాంఘిక పరిస్థితుల గురించి ఇంతకుముందే చూసినాం మనం. కాకతీయులకు జైన మతంతో సంబంధం ఉంది అని తెలిపిన గ్రంథం కాసే సర్వప్ప సిద్ధేశ్వర చరిత్ర. సో ఇలా చదువుకోవాలి. ఈ క్రింది వాటిల్లో ఒకటి ఈ కాకతీయుల రాజ్య విభాగాల్లో భాగం కాదు అన్నాడు. సో రాజ్య విభాగాలంటే మనకు నాడు, స్థలం, గ్రామం, ఎన్ఎస్జి కమాండోస్. సో నాడు, స్థలం, గ్రామం ఇది కాకతీయుల పరిపాలనలో భాగంగా రాజ్యాన్ని విభజించిన తీరు. సో కొన్ని గ్రామాలు, ఎన్ని గ్రామాలు? 24 గ్రామాల సముదాయాన్ని స్థలంగా చెప్తారు, కొన్ని స్థలాల సముదాయాన్ని నాడుగా చెప్తారు. సో ఇక్కడ సంబంధం లేనిది ఏది అంటే విషయం. సో విషయం అనేది కాకతీయులతో సంబంధం లేదు. కొన్ని గ్రామాలపై అప్పుడు గ్రామాలు అనేటివి స్వయం పోషకంగా ఉండేవి. సో గ్రామాలపై కొంతమంది అధికారులు ఉండేవారు, వాళ్ళను అయ్యగారులు అంటారు. సో అయ్యగారులు అనే వ్యవస్థ ఏ కాలంలో ఉంది అంటే కాకతీయుల కాలంలో ఉంది. ఇది ఈ క్వశ్చన్ మనం 2016 పీసీలో చూడొచ్చు, మ్యాథ్స్లో. సో ఇలా చదువుకుంటే ఉంటుంది. మనం ఇదంతా కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. ఇంకా కూడా నెక్స్ట్ పార్ట్ 2లో ఇంకా టఫ్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇదంతా కూడా మనం మేడారం జాతర అయిపోయిన తర్వాత రెగ్యులర్ క్లాసెస్ ఎవ్రీడే మీకు టెలిగ్రామ్లో ఆ రోజు ఏ కాన్సెప్ట్ చెప్తానో ముందే చెప్తా. సో దాన్ని మీరు ఒకసారి చదువుకొని మళ్ళీ క్లాస్ని ఇట్లాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇక మళ్ళీ జీవితంలో మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఒక ఉద్యోగం మనదే కావాలంటే ఈ రకమైన ప్రిపరేషన్ కంపల్సరీ అవసరం. ఈ జిఎస్ అనేది మీకు అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఓన్లీ పీసీ కానిస్టేబుల్ అనే కాదు, ప్రతి దానికి ఉపయోగపడుతుంది. మీరు అన్ని ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. మనది ఓన్లీ మళ్ళీ ఎగ్జామ్ ఓరియంటేషన్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు కాకతీయులు ఉన్నారు కదా అని ఉన్న 50 పేజీల మొత్తం అంతా చెప్పడం కుదరదు. ఎందుకంటే అదంతా కూడా అనవసరం. నీకు అక్కడ అడగని క్వశ్చన్ నువ్వు అడగనిదంతా చదివి వేస్ట్ కదా. సో మనకి ఏదైతే ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉందో అది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తా. 99% అవే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్.